హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. 10,000 రూపీస్తో ట్రేడింగ్ ఛాలెంజ్ తీసుకొని ప్రతిరోజు మనం ట్రేడింగ్ అయితే చేస్తున్నాము. సో ఈరోజు డే 7. ఈరోజు నేను పుట్ అయితే బై చేశాను. సో నాకు 1,000 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. సో నేను ఏ విధంగా ట్రేడ్ తీసుకున్నాను, ఎక్కడ ప్లేస్ చేశాను, ఏ స్ట్రాటజీ ద్వారా ఈ ట్రేడ్ని తీసుకున్నాను అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఏ విధంగా ట్రేడ్ తీసుకున్నాను, సో అది ఎక్కడి వరకు వెళ్ళింది, నేను ఏ పాయింట్లో బయటకు వచ్చేసానంటే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను 105 దగ్గర అయితే లిమిట్ ఆర్డర్ ద్వారా బై చేశాను. సో మార్కెట్ యాక్టివేట్ అయింది. సో అక్కడి నుంచి మూవ్ అయింది పైకి. సో అక్కడి నుంచి నేను 88 దగ్గర అయితే స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేశాను. సో దాదాపుగా 17 పాయింట్స్ అయితే నేను స్టాప్ లాస్ని ప్లే చేశాను. సో ఇక్కడ నేను చిన్న మిస్టేక్ ఏం చేశానంటే, ఈరోజు మార్కెట్ అయితే మనకి దాదాపుగా నేను అనుకున్న టార్గెట్ వరకు రీచ్ అయ్యింది. బట్ నేను దాన్ని తీసుకోలేకపోయాను. ఎందుకు తీసుకోలేకపోయానంటే, ఈ స్టాప్ లాస్ని మూవ్ చేయడంలో నేను కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. కన్ఫ్యూజ్ అయినప్పుడు ఆ వచ్చిన ప్రాఫిట్ని నేను తీసుకోలేకపోయాను. సో మార్కెట్ దాదాపు ఈరోజు మన టార్గెట్ని రీచ్ అయినా కూడా నేను తీసుకోకపోవడం వల్ల మార్కెట్ మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. ఎంతవరకు రిటర్న్ వచ్చేసిందంటే, నేను ఏదైతే స్టాప్ లాస్ ప్లే చేశానో ఆ స్టాప్ లాస్ని హిట్ చేసేంత వరకు వచ్చేసింది. చూడండి మీరే చూడండి. దాదాపుగా చూడండి, దాదాపుగా 131 వరకు వచ్చేసింది. మన టార్గెట్ రీచ్ అయింది. బట్ నేను ఇక్కడ స్కాల్ప్ రాన్ చేసి సెల్ కొట్టాల్సింది. బట్ నేను స్టాప్ లాస్ని మూవ్ చేయడంలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మార్కెట్ అనేది వెంటనే రిటర్న్ వచ్చేసింది. ఎంతవరకు రిటర్న్ వచ్చిందంటే, దాదాపుగా నా స్టాప్ లాస్ని హిట్ చేసేంత వరకు వచ్చేసింది. చూడండి, దాదాపు 2000 ప్రాఫిట్ నుంచి దాదాపు 800 లాస్ వరకు వచ్చేసింది. అయినా కూడా నేను నా స్ట్రాటజీని నమ్ముకొని నా స్టాప్ లాస్కి స్టిక్ అయి ఉన్నాను. మరి మార్కెట్ అక్కడి నుంచి రిటర్న్ అయ్యింది. అక్కడి నుంచి రిటర్న్ అయ్యి సో మళ్ళీ 30 పాయింట్స్ మూవ్ అయింది. సో మళ్ళీ నేనేం చేశానంటే, నా టార్గెట్ని తగ్గించుకున్నాను. 121కి నా టార్గెట్ని తగ్గించుకున్నాను. సో ఇప్పుడు నాకు మార్కెట్ అనేది మూవ్ అయింది. సో 121 వద్ద నేను స్టాప్ లిమిట్ని క్యాన్సిల్ చేసి స్కాల్ప్ రాన్ చేసుకొని సెల్ చేసేసాను. సో దాంతో మనకి 1,000 రూపీస్ అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏ విధంగా ట్రేడ్ తీసుకున్నాను, ఏ పాయింట్లో ట్రేడ్ తీసుకున్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, సో మనం లైన్స్ అయితే డ్రా చేసుకున్నాము. సో కరెక్ట్గా మార్కెట్ మనం ఏదైతే డ్రా చేసుకున్నామో అక్కడ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి పైకి వెళ్ళింది మార్కెట్. సో ఇక్కడ మనకి సిపిఆర్ ఇండికేటర్ అనేది నేను యూజ్ చేస్తాను. సో సిపిఆర్ ఇండికేటర్ ద్వారా మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ కనపడింది. సో నెక్స్ట్ క్యాండిల్ ఒకవేళ రెడ్ ఫామ్ అయింటే నేను ప్లాన్ చేసేవాడిని, కానీ గ్రీన్ ఫామ్ అయింది. సో నేను ఇక్కడ వెయిట్ చేశాను. సో ఈసారి కూడా మళ్ళీ సేమ్ సిపిఆర్ ఇండికేటర్ దగ్గర రిజెక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయిందో, నెక్స్ట్ ఆ రెడ్ క్యాండిల్ లోలో నేను పుట్ బై ప్లాన్ చేశాను. సో ఇక్కడ వరకు మనకి ప్రాఫిట్ ఇచ్చింది. ఏదైతే మనమైతే లైన్ ఉందో సేమ్ అక్కడ వరకు నేనైతే టార్గెట్ పెట్టుకున్నాను. బట్ అంతకుముందే నేను బయటకు వచ్చేసాను. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను యూజ్ చేసిన స్ట్రాటజీ ఏంటంటే, సో ఎప్పుడైనా సరే మనకి బాగా చూడండి, ఎప్పుడైనా సరే సిపిఆర్ ఇండికేటర్ని యూజ్ చేసినప్పుడు నేను పివట్ పాయింట్ ఉంది కదా, దీన్ని నేను సెట్టింగ్ చేసుకుంటాను. కెమెరిల్లా పివట్ పాయింట్. మనకి పివట్ పాయింట్లో ఇన్పుట్లో టైప్లో మనకి చాలా ఉంటాయి. ట్రెడిషనల్, ఫిబొనాచి, వుడీ, క్లాసిక్, డిమార్క్, కెమెరిల్లా, ఫ్లోర్ అని నేను కెమెరిల్లా అనేది ప్లేస్ చేసుకుంటాను. స్టైల్లో మనకి S1, S2 ఇవన్నీ అవసరం లేకుండా కేవలం S3, R3 ఒక్కటే
యూజ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే R3 ఇన్సైడ్ సిపిఆర్లో వచ్చిందో అప్పుడు నేను షార్ట్ అనేది ప్లాన్ చేస్తాను. ఒకవేళ సేమ్ అదే ఇన్సైడ్ సిపిఆర్లో S3 కనుక వస్తే అక్కడి నుంచి నేను లాంగ్ అనేది ప్లాన్, అంటే మార్కెట్ పైకి వెళ్తుందని నేను గెస్ చేస్తాను అనమాట. కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఇన్సైడ్ సిపిఆర్లో R3 అనేది ఫామ్ అయింది. సో నేను ఇక్కడ మార్కెట్ డౌన్కి వెళ్తుందని గెస్ చేసి షార్ట్ ప్లాన్ చేశాను. సో మనకి ప్రాఫిట్ వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్ట్రాటజీ. ఇది అన్ని రోజులు వర్కౌట్ కాదు, కేవలం ఇన్సైడ్ సిపిఆర్లో R3 కానీ S3 కానీ ఫామ్ అయితేనే ఇది యూజ్ చేయండి, లేకపోతే ఇది యూజ్ చేయొద్దండి. రేపు మార్కెట్ని బట్టి నేను వేరే స్ట్రాటజీ ఉపయోగిస్తాను. సో ఈరోజు ఈ విధంగా ఫామ్ అయింది కాబట్టి నేను ఈ స్ట్రాటజీ ద్వారా యూజ్ చేశాను, మనకి ప్రాఫిట్ ఇచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో నా ట్రేడింగ్ స్టైల్ కనుక నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.